హాయ్ అండి. మష్రూమ్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని అందులో కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. అందులో కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మంచిగా కలపండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 యాలకులు, 2 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి వేసుకోండి. అందులో ఒక 5-6 జీడిపప్పులు వేసుకోండి. అందులోనే 3 టీ స్పూన్ల పెరుగు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది కదా. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గ పెట్టాలండి. తర్వాత మూత తీసి చూడండి, మసాలా అంతా బాగా మగ్గిపోయింది కదా, పచ్చివాసన లేకుండా. అందులో క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలండి. మష్రూమ్ని వేసుకొని కలుపుకోండి ఒకసారి. అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత అందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే పోసుకున్నాం కదా, దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అంతే అండి, మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.